వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, దేవుడు వాక్యం పంచుకోవడానికి, దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవముని బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీ అందరికీ శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన ఉన్నాడు. ఆ వాక్యాన్ని బట్టి మనము ముందుగా వాక్యం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 26:41 చూసుకుంటే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు వెలుగుగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయామేడమైన ప్రభావ, మీ అపరిచి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధానానికి వచ్చినానైనా ఈ వాక్యం వివరించుటకు నాకు జ్ఞానం సరిపోదు నా ప్రభా. నీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి నన్ను బలపరిచి, వినుచున్న వారిని బలపరిచి, మీలో మేము ఎలాగ శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేసుకుంటూ మెలకు కలిగి ఎలాగ ముందుకు సాగవాలో మాకు నేర్పించి మహింపదమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్య పదాలు పట్టుకుని అతి మిక్కులైనగా వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. విశ్వాసము ద్వారా విజయం పొందటం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులతో చెప్తారు. ఆయన గిచ్చమైన తోటలో ప్రార్థన చేసుకుంటున్నారు. తను అప్పగించే సమయం దగ్గరికి అయింది కాబట్టి ఆయన ప్రార్థన చేసుకున్నప్పుడు శిష్యులతో చెప్తున్నారు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎందుకంటే శోధనలో రాకముందే దాని గురించి ప్రార్థన చేసుకోవాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయడం. ఎందుకంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. ఆత్మ సిద్ధపడుతుంది, అన్నీ చేద్దాం అనుకుంటుంది, కానీ శరీరము బలహీనం అయిపోయి ప్రార్థన చేయలేం. యేసు తన శిష్యులకి ఇలాగ ఆజ్ఞ ఇచ్చారన్నమాట. ఏమని? ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనము. ఈ వాక్య భాగం ఏం బోధిస్తుంటే, విశ్వాసులమైన మనము శోధనలు, కష్టాలు ఎదిరించడానికి బలమైన సాధనం ప్రార్థనని, దాని యందు మనం అప్రమత్తంగా అంటే ఎక్కువ ప్రాముఖ్యత కలిగి మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఉందని ఎంతగానో నొక్కి చెప్తున్నట్టుగా మనం చూస్తాం. నిజమే, మన జీవితాల్లో వచ్చే అనేక శోధనలు, కష్టాలు, బాధలు, శ్రమలు, అనారోగ్య పరిస్థితులు, వీటన్నిటిని జయించాలంటే మనం ఆ శోధనలో ప్రవేశించకుండా, దాన్ని రాకుండానే ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. వచ్చిన తర్వాత జయం పొందడానికి కూడా కొన్నిసార్లు రాదు, దేవుడు అనుమతించి వచ్చినప్పుడు దాని ద్వారా జయం పొందడానికి బలమైన విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. దేవుణ్ణి అప్పుడు మనం అనుసరించాలి. అప్పుడు అంటే ఎప్పుడూ అనుసరించాలి. దేవుణ్ణి అనుసరించాలనే వారి ఆత్మ ఎలాగుంటుందంటే, కోరిక బలంగా ఉంటుంది. దేవుణ్ణి అనుసరించాలని కోరిక బలంగా ఉన్నప్పటికీ కూడా మనము మానవ స్వభావం కలవాళ్ళం. శరీరం బలహీనం, శారీరకంగా స్వాభావికంగా బలహీనంగా ఉన్నవాళ్ళం కాబట్టి ఈ శోధన జయించే శక్తి మనకి సరిపోదు. కాబట్టి ఆ శోధనకి లొంగిపోకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. అంటే ఆత్మతో ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, వాక్యాన్ని చదివించాలి, దేవునికి సమీపంగా ఉండాలి. ఆ శోధన జయించడానికి కావలసిన శక్తిని మనం పొందుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో నా విశ్వాసం ఎలా ఉంది? బలంగా ఉన్నామా? విశ్వాసంలో ప్రతి శోధన, ప్రతి పోరాటము, ప్రతి శ్రమను ఎదుర్కొనడానికి ఆత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ముందుకు సాగిపోతున్నామా? నేను ఎట్లాగ ముందుకు సాగుతున్నాము? మనం పరిశీలించుకోవాల్సిన వారమై ఉన్నాం. 1 కొరింథీ 6:15 ఏం చెప్తుందంటే, దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తమే. ఈ దేహము దేవుడు ఇచ్చాడు, మనకి ప్రభు ఇచ్చాడు. ఇది జారత్వం నిమిత్తం కాదు. అంటే చెడ్డ ఆలోచనలు, చెడ్డ పనులు, ఇంకా దొంగతనము, వ్యభిచారము, ఇలాంటి వ్యసనాల గురించి కాదు, కానీ ప్రభు నిమిత్తం. అంటే ప్రభువుని మహింపరచలాగిన ప్రార్థన, దేహంతో దేవుడిని మహింపరచాలన్నమాట. ప్రభువు నిమిత్తం అక్కడే చెప్తున్నాడు, ప్రభువు దేహము నిమిత్తమే.
దేహము జారత్వము నిమిత్తం కాదు కానీ ప్రభు నిమిత్తం మనకి దేహం ఇచ్చాడు. ప్రభువు దేహము నిమిత్తమే. ప్రభువు దేహమే. మన హృదయమే ఒక ఆలయము కాబట్టి ఈ హృదయములో, దేహములో, ఈ శరీరములో ప్రభువు నివసించాలంటే మనము ఆత్మని పరిశుద్ధంగా పెట్టుకోవాలి. మన హృదయాన్ని పరిశుద్ధంగా పెట్టుకోవాలి. ప్రభువు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను. దేవుడు ఏం చేశాడు? ప్రభువును లేపెను. మనలను కూడా తన శక్తి వలన లేపుడు. మనల్ని కూడా ఆయన శక్తి వలన లేపుతాడని అక్కడ వాక్యం సెలవిస్తోంది. దేహం బలహీనము. దేహం ప్రార్థన ఆత్మ ప్రార్థన చేసుకోమంటుంది. దేహము అలసిపోయావు, కొంచెం రెస్ట్ తీసుకో అని అంటుంది. అసూయ పడద్దు వాళ్ళ మీద వీళ్ళ మీద, ద్వేషం పెంచుకోవద్దు. పరిశుద్ధాత్మ, దేవుడు పరిశుద్ధుడు కాక నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండు అని ఆత్మ చెబుతుంది. కానీ మనకు తెలియకుండానే కొన్ని మన హృదయంలోకి వస్తూ ఉంటాయి. కాబట్టి దేహాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలంటే వాక్యంతో పరిశుద్ధపరచుకోవాలి. వాక్యం అనే ఉదక స్థానం ఎప్పటికప్పుడు ప్రతిరోజు మనం చేయవలసిన వారమై ఉన్నాము. కాబట్టి మనలను కూడా తన శక్తి వలన, ఆయన శక్తి వలనే మనల్ని ఆయన లేపుతాడు మాట. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగురా. మన దేహంలో ఉన్న ప్రతి అవయవము, కన్ను, ముఖము, శరీరం అంతా, చేతులు, కాళ్ళు, ఇవన్నీ కూడా క్రీస్తునకు అవయవములై ఉన్నాం. ఈ చెయ్యి నా పని కాదు, కుడి చెయ్యి, నీ ఎడమ చెయ్యి నా పని కాదు, ఇది నేను చెయ్యను, ఈ తల నేను చెయ్యను, హృదయములో అనుకుంటే కాదు. ఈ అవయవాలన్నీ కూడా దేహము క్రీస్తునకు అవయవములై ఉన్నాయి. కాబట్టి మనము ఎలాగుండాలంట? ఈ దేహాన్ని పరిశుద్ధపరచుకోవాలి. క్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధ అని అలవర్చుకుంటూ ముందుకు సాగిపోవాలి. 1 కొరింథీ 6:17 చూసుకుంటే, అటువలే ప్రభుతో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మీయ ఉన్నాడు. మనం ప్రభుతో కలిసి ఉన్నప్పుడు ఆయనతో, ఆయన వాక్యం చదువుతూ, ప్రార్థన చేస్తూ, ఉపవాసం ఉంటూ, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆత్మలో నడిపింపబడుతూ, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటూ ఉన్నప్పుడు ఆయన మనలో ఉన్నాడు, మనం ఆయనలో ఏకాత్మీయ ఉన్నాం అన్నమాట. ప్రభుతో కలుసుకునేవాడు ఏకాత్మీయ ఉన్నాడు. 1 కొరింథీ 6:19-20 చూసుకుంటే, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడింది. దేహం ఎవరిచ్చారు? దేహము దేవుడిచ్చాడు. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం అంట. ఈ దేహము మనలో ఉన్న, హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మకి ఒక ఆలయం, గుడి లాంటిది, దేవాలయం లాంటిది అని మీరు ఎరుగురా అని ప్రశ్నిస్తున్నాడు అన్నమాట ఇక్కడ పౌలు కొరింథీ రాసిన పత్రికలో. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినవారు. ప్రతిదీ కొనుక్కోవాలంటే విలువ కావాలి. మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటూ ఉంటాం. మనము మన సొత్తు కాదంటే విలువ పెట్టి కొనబడిన వారము కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఎందుకంటే క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు. నా పాపముల నిమిత్తం, మీ పాపముల నిమిత్తం ఆయన శిలువపై మన పాపాలు, దోషాలు, అపరాధాలు అన్నీ భరించి ఆయన శిలువపై బలియాగమై ఆయన అమూల్య రక్తధారులని నా కొరకు చిందించారు. కాబట్టి అటువంటి విలువైన రక్తముతో మనము కొనబడిన వారము, కడుగుబడిన వారము, రక్షింపబడిన వారము కనుక ఆ విలువైన రక్తంతో కొనబడిన మనము ఈ దేహంతో దేవుణ్ణి మహింపరచాలి. రోమా 8:3-4-5 చూసుకుంటే, శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకోవచ్చు, మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. శరీరము అనుసరింపక ఆత్మనుసరించి నడుచుకొనుచు మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని. అది నెరవేర్చబడాలంటే పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ భూలోకానికి పంపించారన్నమాట. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించడం. ఆయన మన పాపాలు, మన దోషాలు, మన శరీరంతో, తలంపులతో, హృదయంతో, చేతులతో, కాళ్ళతో, ప్రతి అవయవంతో చేసిన పాపాలు, అపరాధములు, దోషాలు అన్నీ ఆయన భరించి పాప శరీరాకారంతో పంపబడ్డాడు. కాబట్టి ఆయన మన పాపాలు భరించి, ఆయన శిక్ష అనుభవించి మనకి అమూల్యమైన తన రక్తధారల ద్వారా రక్షణ ఇచ్చారు.
అలాంటి విలువైన రక్తంతో మనం కొనబడిన వారం కనుక మనము ఆయన్ని అనుసరించి ఆయన్ని విశ్వసించాం కాబట్టి మన హృదయాల్ని కడుక్కుంటూ మన హృదయంలోకి చెడ్డ ఆలోచనలు చెడు తలంపులు ఇవేమి రాకుండా కాపాడుకుంటూ మనం ఆత్మలో నడిపింపబడాలి. శరీరానుసారంగా నడిపింపబడకూడదు. శరీరం చెప్పినట్టు వింటే ఆత్మ చెప్పినట్టు మనం చేయలేము. కాబట్టి శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. 8:5 చూసుకుంటే శరీరానుసార్లు శరీర విషయంలో అనుసరించరు. ఎంతసేపు శరీరము తిను తాగుము సుఖించుము అలంకరించుకో మంచి బట్టలు కట్టుకో బంగారాలు వేసుకో ఇళ్ళు కొనుక్కో వాహనాలు కొనుక్కో అవి కొనుక్కో ఇవి కొనుక్కో ఇవే చెప్తుంది. కానీ ఇవన్నీ అవసరమే. ఇవి చేసుకుంటూ అంతవరకు మనకి ఉందో మన శక్తి ఎంతవరకు ఉందో మనం ఎంతవరకు సంపాదించుకుంటున్నామో దానిలో మనకు అవసరమైనది మనం చేసుకుంటూ మన శరీరాన్ని బద్ధకంగా పెట్టుకోకుండా చురుకుగా ఉంటూ ఆత్మలో చురుకుగా ఉంటూ ఆత్మానుసారంగా ఆత్మ విషయాల మీద అంటే దేవునిపై విశ్వాసం ఉంచడం, దృఢ విశ్వాసం కలిగి ఉండడం, ప్రార్థన చేసుకోవడం, ఉపవాసం ఉండడం, దేవునికి సమీపంగా ఉండడం, వాక్యం చదువుకుంటూ ఉండడం, మన పనులు మన చురుగ్గా చేసుకుంటూ ఉండడం, మనం నీతి న్యాయాలు తప్పిపోకుండా దేవుడిలో దృఢ విశ్వాసంతో ఉండడం, ఇవన్నీ ఆత్మ నడిపింపు ద్వారా మనం చేస్తూ ఉండాలన్నమాట. అలాగా ఆత్మానుసారులు ఆత్మ విషయాలని మనసునంతరం విశ్వాసం కూడా జయించేదే. అంటే జీవితంలో విశ్వాసం ద్వారా జయించవచ్చు. మనకు వచ్చే అడ్డంకులు, శ్రమలు, విరోధాలు, వీటన్నిటినీ పోరాటాలు వీటన్నిటినీ అధిగమించాలంటే దేవునిపై అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండడం, ఆ విశ్వాసం నుండి బలాన్ని పొందుకోవాలి. మరియు ఆధ్యాత్మిక వనరులు అంటే దినదినము బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, కుటుంబంలో వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడం, కుటుంబంలో ప్రార్థన చేసుకోవడం, నీ బిడ్డల గురించి, నీ భర్త గురించి, నీ భార్య గురించి ప్రార్థన చేసుకోవడం, నీకొచ్చే ఇవన్నీ ఆధ్యాత్మిక వనరులు అన్నమాట. దేవునిపై అచంచలమైన విశ్వాసం కలిగి ఉండడం, దృఢ నిశ్చయం కలిగి ఉండడం, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండడం, పరిశుద్ధాత్మ నడిపింపును ఆత్మానుసారమైన నియమములతో నువ్వు ఆత్మని కలిగి ఉండి ముందుకు సాగిపోవడం, ఈ ఆధ్యాత్మిక వనరులను పొంది సవాళ్లను ఎదుర్కొని విజయం సాధించాలి. ఈ రకమైన విశ్వాసాన్ని జయించడం జీవిత కష్టాలను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. విశ్వాసాన్ని జయించడం మనకు వచ్చే జీవిత కష్టాలు విజయ అవకాశాలుగా, అవన్నీ ఆశీర్వాదాలుగా మనకు వచ్చే కష్టాలు, పోరాటాలు, శ్రమలు ఇవన్నీ ఆశీర్వాదాలుగా మారుతాయి అన్నమాట. ఓటమికి బదులుగా ఆధ్యాత్మిక విజయం పొందుతాం, ఆత్మలో ఎదుగుతాము, పరిశుద్ధాత్మలో మనం ఇంకనూ బలం పొందుకుంటాం, బలహీనం కాకుండా బలం పొందుకుంటాం. ప్రార్థనా జీవితంలో, విశ్వాసం జీవితంలో, దేవుడు పనులు చేయడంలో అనేకమైన విషయాల్లో మనం దేవుడిలో ముందుకు సాగిపోతూ ఉంటాం. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలతో పాటు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మనం పొందుకుంటాం. కాబట్టి అటువంటి విశ్వాసంతో, అటువంటి దేవుని అచంచలమైన విశ్వాసంతో నిర్వహించేంతో ఆత్మానుసారంగా ప్రార్థనా జీవితం కలిగి ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడిని, ప్రేమమైన కృపామైన దయామేడైన ప్రభు, మీ అపరించి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధానికి వచ్చిన మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. క్లుప్తంగా మాకు కొన్ని విషయాలు వివరించిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అటువంటి ఆత్మానుసారమైన నడిపింపులో, ఆధ్యాత్మిక జీవితంలో మేమందరూ ఎదుగులాగా నీ కృప చూపించి మీరే సహాయం చేసి మహిపదమని మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి విక్లీనంగా ఎడుకొచ్చున్నాం తండ్రి. మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. మీ అందరూ ప్రార్థనలో, విశ్వాస జీవితంలో ఆత్మానుసారంగా ఇంకనూ కుటుంబంలో ఆధ్యాత్మికంగా అనేక ఆశీర్వాదాలతో ముందుకు సాగిపోవాలని కోరుతున్నాం. నా గురించి ప్రార్థన చేస్తున్నాం. నా గురించి, నా కుటుంబం గురించి, మా బిడ్డల గురించి మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అలాగే మా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగిపోవాలని కోరుతున్నాము. మీ గురించి ప్రార్థన చేస్తున్నాము. నా గురించి మీరు ఇంకా ముందుకు సాగిపోవాలని ప్రార్థన చేయండి. ఇంకా నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నారు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలని, ఇంకెను నన్ను ముందుకు నడిపించాలని కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్.